చెప్తున్నా, బడి పక్క పొంటి ఇల్లు అస్సలకే ఉండద్దుల్లా. ఎక్కడిది ఒకటే లొల్లి. ఆ పోరగాళ్ళతో పాఠాలు బట్టి పట్టిపిస్తారు కదా. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను. ఇగో ఈ సొంటి ఒర్రే ఒర్రులకు చెవులు గిల్లుమంటాయి. చెవున వట్టనియరనుకో రాదుండ్రి. ఎప్పుడు బడైపోతుందా అని పోరగాళ్ళ కంటే ఎక్కువ బడి చుట్టూ ఇల్లున్నోళ్ళే ఆలోచన చేస్తారు. కానీ ఒక బడి ఉన్నది, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు ఇది బడేనా అని అనిపిస్తుంది. కావాలంటే చూడండి మీరు. ఇది ఖమ్మం జిల్లా రంగారావు బంజారా ఊర్లా సర్కార్ బడి. ఈ స్కూల్ పెద్దగానే ఉన్నది, కానీ ఉండేది ఇద్దరంటే ఇద్దరే. ఒకే ఒక్కడు సారు, ఏక్ నిరంజన్ విద్యార్థి. ట్యూషన్లు గిట్లా చెప్తున్నారేమో అని అనుకునేరు, కానీ ఇది బడే. పొద్దుగాల ఇద్దరు కలిసి ప్రతిజ్ఞ చేస్తారు. సెపరేట్గా హాజరు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. బుజ్జమ్మక ఆలు పెట్టిస్తే తిట్టుకుంటా కూర్చుంటుంది. ఇక సార్కి ఏం చేయాలో తొయ్యక చెప్పిందే చెప్పుడు, దిద్దిందే దిద్దుడు నడుస్తుంటుంది. గడియారం చూసి చూసి యాస్టకు రాగా 3:30కు బడికి తాళం పెట్టి టాటా చెప్పుకుంటారు ఇద్దరు. లెక్కకైతే ఈ స్కూల్లో ఇంకో ఇద్దరు పోరగాళ్ళు ఉంటారట. కానీ అదేందో ఒకళ్ళొస్తే ఒకళ్ళు రారట. దినం ఒక్కలతోనే నడుస్తుంది బడి. ఆ ఒక్కళ్ళు కూడా రానప్పుడు బడికి సెలవన్నట్టే. ఇక ముగ్గురులో అనారోగ్యాల కారణాల వల్ల కొంతమంది వస్తారు, కొంతమంది రారు. మునుపు బాగానే ఉండేదట పోరగాళ్ళు. ఈ నడుమ అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాట పట్టే వరకు ముచ్చటగా ముగ్గురు మిగిలిండ్రు. వీళ్ళు కూడా ఎన్ని దినాలు ఉంటారో తెలియదు. ఒక్కొక్క తాన సార్లు సరిపోని బళ్ళుంటే ఈడ పిల్లలు లేని బడి తయారయ్యేటట్టుంది పో.